హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో కేరళలో ప్రత్యేకించి వయనాడ్లో ఉన్న ఎన్వూర్ ట్రైబల్ హెరిటేజ్ విలేజ్ని చూడబోతున్నాం. ఎన్వూర్ అనగా నా ఊరు లేదా మన ఊరు అని అర్థం. వయనాడ్లో తప్పనిసరిగా చూడవలసిన వాటిల్లో ఇదొకటి. మీరు ప్రత్యేకించి నేచర్ లవర్ అయితే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. మీరు వయనాడ్ వెళ్తే ఈ ప్లేస్ని విజిట్ చేయడం కూడా స్కిప్ చేయొద్దు. ఈ ట్రైబల్ విలేజ్ బేసిక్గా కొండపైన ఉంటుంది. ఒక్కసారి ఆ కొండపైకి వెళ్ళాక ఆ ప్రశాంతమైన ప్రకృతిని చూసి నాకైతే అస్సలు కిందకి రావాలనే అనిపించలేదు. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీ ఓన్ వెహికల్తో వెళ్ళలేరు పైకి. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన జీపుల్లోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జీప్కి ప్లస్ ఎంట్రీకి కలిపి టికెట్ తీసుకుంటారు. మనిషికి 80 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. మీరు ఈ టికెట్స్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏ స్లాట్ అయితే ఇచ్చారో ఆ స్లాట్కి ఆ టైంకి అక్కడ ఉండాలి. మీరు వచ్చేది టూరిస్ట్ ప్లేస్ని చూడటం కోసం కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ లేట్ అయితే ఇక్కడ మిస్ అవుతారు. కాబట్టి నా యొక్క సజెషన్, మీరు ఆన్ టైంకి ఉండలేము అనుకుంటే టికెట్ కౌంటర్లోనే టికెట్లు తీసుకోండి. జనరల్గా ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు చూస్తున్నారుగా, ఇదే ఈ ట్రైబల్ విలేజ్ యొక్క ఎంట్రన్స్. మీరు చూస్తున్నట్టు ఇలా ప్రతి చోట సైన్ బోర్డ్స్ ఇంగ్లీష్ మరియు మలయాళంలో ఉంటాయి. మరియు ఫోటోగ్రఫీకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. చూస్తున్నారుగా, పచ్చని ప్రకృతి దట్టమైన పొగమంచుతో కప్పుకొని ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ వీళ్ళు ట్రైబల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు. నేను ఆల్రెడీ ఆ వీడియోని ఇంతకు ముందే అప్లోడ్ చేశాను కాబట్టి ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోని చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఒక లాబీ ఉంటుంది. అక్కడ కూర్చొని కాసేపు అలా ప్రకృతిని చూస్తూ ఉంటే మనం ఉన్న ఈ బిజీ లైఫ్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందంటే నమ్మరు. రండి, నాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే ఇది ఓపెన్ ఆడిటోరియం. ఇక్కడ క్యాఫ్టేరియా, హోటల్ మరియు చిన్న చిన్న షాపులు ఇంక్లూడింగ్ కాఫీ షాపులు కూడా ఉన్నాయి. ఈ సైన్ బోర్డ్స్ చూసారా, కల్చర్ తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాలో అటవీ ఉత్పత్తుల్ని అమ్ముతారు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్, తెలుగులో కృష్ణ ఫలం అంటారు అనుకుంటా. ఇక్కడ ట్రైబల్స్ నివసించే కొన్ని ఇళ్ల నమూనాలను ఏర్పాటు చేశారు. రండి, మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఈ ట్రైబల్ విలేజ్ని పూర్తిగా చూసిన తర్వాత మీరు ఎక్కడైతే వెహికల్ దిగారో మళ్ళీ అదే చోటుకి వస్తే మీకు సంబంధించిన వెహికల్ వస్తుంది, మిమ్మల్ని పిక్ చేసుకొని కిందకి తీసుకొస్తారు. పైన ట్రైబల్ విలేజ్ని ప్రకృతిని ఎంతగా ఎంజాయ్ చేశానో ఈ జర్నీ పైకి మరియు కిందకి వచ్చే ఈ జర్నీని కూడా అదే విధంగా ఎంజాయ్ చేశా. ఘాటీ రోడ్లో జీప్లో ప్రయాణం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరైనా వయనాడ్ రావాలనుకుంటే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంతకుముందే ఆల్రెడీ వచ్చుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయండి. మీరిచ్చే ఈ లైక్ అండ్ కమెంట్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మరింత ఎనర్జీని ఇస్తాయి. థ్యాంక్ యూ.